ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముని గురించి ఒక మాట అన్నాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. అంటే మనుషులు నిందించే నింద సంగతి మాట్లాడట్లా అక్కడ. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు అబ్రహాము, జాగ్రత్తను అన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం తేడా పడ్డాడు అక్కడ. ఏం తేడా పడ్డాడో తెలుసా? శారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే, శారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. శారా అని మెన్షన్ చేయలేదు, కానీ నిశ్చయముగా నీకు సంతానం కలుగుననే మాట దేవుడు వాగ్దానం ఇస్తా వచ్చాడు. పాపం అబ్రహాం కూడా నిరీక్షిస్తా వచ్చాడు. నిరీక్షణ దగ్గర 17 నుంచి దగ్గరగా 15 సంవత్సరాల పైచిలకు నిరీక్షించాడు. మనమైతే అంతకాలం ఉండలేములేండి, మనకు తపన ఎక్కువ. అబ్రహాం ఉన్నాడు, పాపం కొన్ని సంవత్సరాలు గట్టిగానే ఉన్నాడు. తర్వాత శారమ్మ వచ్చి ఒక పని చేసింది. అబ్రహాంకి లాజిక్ చెప్పింది. ఏం లాజిక్ చెప్పిందంటే, ఏమండి మీరు అనవసరంగా దేవుడిని రిస్క్ పెడుతున్నారు, దేవుడు మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, నా ద్వారానే ఇస్తానని చెప్పాడా? ఇప్పుడు నా ద్వారా కావచ్చు, మరే స్త్రీ ద్వారానైనా కావచ్చు, పుట్టిన సంతానం మీదైతే కానీ మాది కాదు కదా. బా, సూపర్ లాజిక్, దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానని చెప్పలేదు కదా. కాబట్టి పుట్టిన సంతానం ఏ స్త్రీ ద్వారా అయినా కానీ కలగని, పుట్టిన సంతానం మీద అవుతుంది కానీ మాది కాదు. కాబట్టి ఇదిగో ఈమె ఉంది, ఎవరామా? అక్కయ్య, ఆమెను చేసుకో, ఆమెతో ఒక బిడ్డను కానీ నాకు ఇవ్వు, అది కూడా నీ సంతానమే అవుతుంది అని చెప్పింది. ఈ పని నువ్వు ఎప్పుడో చేసేది ఉండే, అది చెయ్యనందుకే దేవుడు నీ అమాయకత్వాన్ని బట్టి మౌనంగా ఉన్నాడేమో. ఆ పని చేసేస్తే ఎప్పుడో బిడ్డ వచ్చేవాడు. అనవసరంగా లేట్ చేస్తున్నావు నువ్వు అంది. ఐడియా సూపరు, ఐడియా సూపరు, కరెక్టే అనిపించింది ఆయనకి. చేసుకున్నాడు, బిడ్డని కన్నాడు. కన్న తర్వాత కొన్ని సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలా, కొన్ని సంవత్సరాలు మాట్లాడలా, మౌనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? అప్పటిదాకా పద్ధతిగా నడుస్తూ వస్తున్న అబ్రహాము అక్కడ వేశాడు తప్పటడుగు. తనకు వాగ్దత్తంగా దక్కబోతున్న సంతానానికి శాశ్వత కాలపు శత్రువుని కన్నాడు. ఇప్పుడు అదే అక్కడ కొట్లాట, అక్కడ వాగ్దత్త సంతానానికి శాశ్వత కాల శత్రువుని కన్నాడు. అయ్యో, ఎంత పని చేసావు అబ్రహాం, నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నా, అది శారా ద్వారానే ఇస్తానని 17వ అధ్యాయంలో నీ భార్య అయిన శారా నీకు బిడ్డని కంటుందని మెన్షన్ చేస్తాడు. అంతకు ముందు అధ్యాయంలో మనకు కనపడదు. ఆ పాయింట్లో అబ్రహాం తేడా పడ్డాడు కాబట్టి అక్కడ మెన్షన్ చేశాడు, నీ భార్య అయిన శారా, ఇక నుంచి ఆమె పేరు రాజకుమారి అని పేరు పెట్టి ఆ 17వ అధ్యాయంలోనే ఇవ్వబోయే కొడుకు పేరు కూడా చెప్తాడు, ఇస్సాకు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి తప్పటడుగులు అబ్రహాం వేశాడని మనం ఇగిలిచ్చాం, అరే రేపలే తేడా పడ్డాడని. ఇట్లాంటి తేడాలు మనం కూడా బోల్డ్ అని పడతాం. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు. కొన్నిసార్లు దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకుంటాం, కొన్నిసార్లు సొంత ఆలోచనలు చేసి, సొంత పెత్తనాలు చేసి, బలహీనుల సలహాలు తీసుకొని దేవుని సలహాని పక్కన పెట్టి నింద మోసే పరిస్థితికి వెళ్తాం దేవుని ఎదుట. అందుకే చెప్పాడు, మనుషులు మిమ్మల్ని 100 నిందలు వేసినా వాటిని లక్ష్య పెట్టొద్దు, నా సన్నిధిలో నా ఎదుట మాత్రం నిందారహితంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి. నిన్ను ఎలా తీసుకురావాలో, నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఎలా అభివృద్ధి పరచాలో
నాకు తెలుసు. నాకు నువ్వేం ఐడియాలు ఇవ్వద్దు, నీ బోడి సలహాలు నాకేం వద్దు. నాకు తెలుసు నిన్ను ఎలా తీసుకెళ్లాలో, ఎప్పుడు నిన్ను పైకెత్తాలో, ఎక్కడ నిన్ను వాడుకోవాలో, ఏ విధంగా నిన్ను సిద్ధపరచాలో లెక్కలన్నీ నాకు తెలుసుమ్మా. నువ్వు నా వెంటబడిరా. నాకేం పెద్ద నువ్వే ఈజీ చేయొద్దు, నాకేం బరువు తేలిక చేయొద్దు. నాకు బరువు తేలిక చేయబోయి నువ్వు పడతావు బురదలో. ఏమర్థమైంది మీకు చెప్పండి? దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో వినండి, వింటారా? ప్రార్థన చేయనా? అయిపోయిందిలే. సేవకులకు అర్థమైంది ఈజీగా. దేవునితో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం నడుస్తాం, కొన్నిసార్లు మన సొంత ఐడియాలు వేసుకుంటాం. ఈ సొంత ఐడియాలు వేస్తే మొహం పగిలిద్ది అంటాడు. అది సింపుల్గా అర్థం కావాలంటే, సొంత ఐడియాలు వేస్తే నేను కొట్టే పనుల నీవే, నీ చేతులతో నీవే నీ మొహం పగల కొట్టుకుంటావు. అట్లాంటి పనులు చేయొద్దు. నేను ముందు కదులుతా, నా వెంటబడిరా. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నిన్ను ఎప్పుడు ఏ స్థితిలో ఎలా ఎక్కడ ఉంచాలో, నిన్ను ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు. కాబట్టి నాకేమి నువ్వు గైడెన్స్ ఇవ్వద్దు. అర్థమైందా? ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. మోషే కుర్రోడికి 40 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏళ్ళు ఒక ఊపేద్దాం ఐగుప్తుని అనుకున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుడిని శ్రమ పెడుతున్నాడని ఐగుప్తుడిని చంపి ఇసుకలో పెట్టాడు. ఈ వార్త ఇశ్రాయేలు మొత్తానికి వెళ్ళి, ఆహాహా మనల్ని ఉద్ధరించే హీరో పుట్టాడు, మనల్ని ఉద్ధరించే హీరో వచ్చాడని బాగా డబ్బా కొట్టుకుంటారు అనుకున్నాడు. వాళ్ళు పోయి ఏం చెప్పారు తెలుసా? హత్య చేశాడని చెప్పారు. పరార్ అక్కడి నుంచి బెడిసింది. పోయి మిద్యాన్లో 40 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. 40లో పోయినోడు 80కి వచ్చాడు మళ్ళా. మన సొంత పెత్తనాలు అట్టుంటాయి. లోతున్నాడు. ఆ సొదొమ గొమొర్రాలను తగలబెట్టబోతా అతన్ని, అతని భార్యని, పిల్లల్ని బయటికి తెచ్చి, నేను నీకు చూపించే పర్వతానికి పో, అక్కడ నీ పిల్లలతో నీ భార్యతో కాపురం ఉండు అన్నాడు. దేవుడు చెప్పినప్పుడు నోరు మూసుకొని చేయాలి. దేవుడికి దిక్కుమాలిన సలహాలు ఇవ్వకూడదు. కొంతమంది అలా చేస్తారు. వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నంత వరకు దేవుడికి లొంగుతారు. వాళ్ళకి ఎక్కడన్నా మొరాయించిందనుకో సొంత ఉడియాలు లైన్లో పెడతారు. సొంత ఉడియాలు అయ్యే మొహమగలు కొట్టేది. ఏబుకు ఆ గతే పట్టింది. దేవుడు చెప్పినప్పుడు చెప్పిన స్థలానికి పోతే గొడవ ఉండేది కాదు. ఏమన్నాడు తెలుసా? ప్రభా అక్కడికి పోయి బ్రతకలేను, ఆ ఊరు చిన్నది, దాని పేరు సోయరు, అది మాత్రం ఉండని అక్కడ బతుకుతా అన్నాడు. ఆ ఊరికి పోయారు, అక్కడ నేర్చుకున్నారు దరిద్ర లోతు కూతుళ్ళు. ఆ ఊరికి పోయే దారిలోనే ఏమో పోయింది. ఎవరామా? మన అక్కాయ్, పెద్ద అక్కాయ్. సావు ఒక పక్క కనపడుతున్నా, వెనక్కి తిరిగి చూడకుండా పోని దేవుడు చెబితే, అమ్మా సొదొమా పోతున్నావా సొదొమా, ఏందమ్మా అంత అల్లాడిపోతున్నావు, నువ్వు కూడా పో అని ఒకటి వచ్చి పడింది నెత్తిన. ఆ సొదొమ మీద పడే ఒకటి వచ్చి ఆ నెత్తిన పడింది. ఇంకంతే, పోయే. ఎవరు? లోతు భార్య లోతమ్మ కూతుళ్ళని తీసుకొని ఎక్కడికి పోయాడు? సోయరు. అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు? పర్వతానికి పోయాడు. అక్కడేం జరిగింది? ఘోరమైన పాపం జరిగింది. ఫలితంగా శాపగ్రస్తమైన సంతానం భూమి మీదకి వచ్చారు, మోయాబీయులు, అమ్మోనీయులు. దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ అది పాయింట్. మనస్సుని అలా ట్యూన్ చేసుకోవాలి. కొన్నిసార్లు మా వాళ్ళకి నా మీద చిరాకు పుట్టింది. మావాడు అశోక్ చూస్తున్నావు నాకు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిరాకు పుట్టింది. ఎందుకంటే కొన్ని చేద్దాం అని మామూలుగా హడావుడి చేయను, అయిపోయింది ఈ దెబ్బతో అయిపోయింది అని వాళ్ళు కూడా అంటుంటారు.
దేవుడితో గడిపొచ్చి ఇప్పుడు గాలి లేరా అంట. పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఏవేవో ఆలోచనలు చేసుకున్నాం. ఒకసారి అయితే ఏమి లేదు, తడకోసారి అంతే అవుతుంది. మరి వాళ్ళకి ఇబ్బందిగా. అలాగని దేవుని అనుమతి లేకుండా మొండిగా పోతే ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఆల్రెడీ దెబ్బలు తినున్నాం మనం. అందుకని నేను చెబుతా, వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. దేవునికి స్తోత్రం. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనింద్యులు. దేవునితో నడిచేవారు దేవుని ఆలోచనలను కనిపెట్టుకుని నడవాలి, దేవుడి చిత్త ప్రకారం నడవాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందమ్మా అని దేవుడు పిలిచాడు అనుకో, కొంతమంది దేవుడికి సలహా, అయ్యో అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయినాక ఏంటే అప్పుడు వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు అయినాక ఏంది అప్పుడు నీకు పెట్టొచ్చింది అంటాడు దేవుడు. నీకు పెట్టొచ్చింది, పిచ్చి మొహం నాన్న, పెట్టొచ్చింది నీకు. ఉంటావా? అబ్బాయికి అమ్మాయి పెళ్ళయిందాక ఉంటావా? సలహాలు ఇవ్వకు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, పరిగెత్తా అంటాడు ఆయన. ఒప్పందాలు చేస్తుంటారు దేవుని ముందు. సేవకురా అని దేవుడు పిలుస్తుంటే సిద్ధపరిచి దేవుడికి సలహా ఇస్తుంటారు. ప్రభువా కొన్ని చేయాల్సింది ఉన్నాయి ప్రభా, ముఖ్యమైన అన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ అయినాక ఒక కొలికి వచ్చినాక అప్పుడు వస్తావు ప్రభా, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టవాక. చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మామూలుగా మాట వినకపోతే, మరి ప్రణాళికలో ఉన్న లైన్లోకి రాకపోతే ఎలా వస్తాడో అలా తెస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడికి సలహాలు ఇవ్వకండి, అది నింద. దేవుడి సలహా చొప్పున బ్రతకడానికి సాధన చేయండి, అది నిందారహితమైన జీవితం. ఓకేనా? సేవకుడైనా విశ్వాసైనా మన కాపరెవరో ఆయన మాట మీద పోవాలా, మన సొంత మాట దేవుడి వినాలా? ఎవరి మాట? మరి మారు మనసు పొందమన్నాడు ఎప్పుడు? ఇప్పుడు తొందర ఏముందిలే. బాప్తిసం పొందమన్నాడు ఎప్పుడు? ఇప్పుడేనా? మరి ఇంకేం చూస్తావులే, సిద్ధపడు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శామ్యూయల్ దేవవరం అన్న చెప్పాడు ఒక ఎగ్జాంపుల్, రియల్గా జరిగింది. ఆమె ఒక డాక్టర్, పేరు మోసిన డాక్టర్. ఈయన కూడా వైద్యుడే. ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో. ఒకరోజు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. దేవుని గురించి ఆమెకు చెప్పి, మీరు త్వరగా యేసుక్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడట ఆయన. ఆమె ఏమన్నా తెలుసా? ఇప్పుడు తొందరపడను, ఇప్పుడు సమయం కాదు, నా సమయం తర్వాత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట. డాక్టర్ అమ్మ పాపం బ్రతిలాడాడు, చెప్పాడు, లక్ష్య పెట్టల. ఇవన్నీ ఈ భక్తి సాధనలు, ఈ దేవుడి వ్యవహారాలు, దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్, ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది. పాపం ఆయన వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా, పిల్లలకి కాన్పులు చేయించుకోవడానికో లేకపోతే సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా. అట్లా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమెకు కాన్పు జరిగిందో లేకపోతే సర్జరీ జరిగిందో, మొత్తానికి అది సక్సెస్ అయింది. వాళ్ళు ఏం చేశారు, వస్తా డాక్టర్ అమ్మ గారు కదా, డాక్టర్ అమ్మ గారికి కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ఆమె కానుకగా ఇచ్చారు. పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు. ఆ ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా, ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆమె. పయ్యారులో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు, మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు,
అడుగును ఏం చేసింది? పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది. మరి ఆకుకూరలో ఎలా చేరుందో తెలియదు, పాము ఆకుకూరలో ఉంది. ఇవన్నీ వరుసగా ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేసింది. ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాగబెట్టి తోడేసింది చూడు, ఆ పెరుగు గిన్నెలో పడింది. పాలుగా ఉన్నప్పుడే పడింది. తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది. అడుగున పాము ఉంది, పైన పెరుగు. పొద్దున్నే లేచింది, రెడీ అయింది, పిల్లల్ని రెడీ చేసింది, భర్తను రెడీ చేసింది, అదే పెరిగేసి పిల్లలకి పెట్టింది. ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే 4 లీటర్లు పోయించుకుంటారు పాలు. 4 లీటర్లు పోయించుకుంటారు. ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి ఇవ్వటానికి. పెరుగు ఆ పైదంతా వేసుకొని తింటారు. అడుక్కలా తీరు. ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు. ఈమె కూడా అలా పోయించుకుంది. అడుగున ఉంది పాము చచ్చి, దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది. 2 పిల్లలకి, తన పిల్లలకి అదే పెట్టింది, భర్తకి అదే పెట్టింది, ఆమె కూడా అదే వేసుకొని తింది. పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు, భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు, ఈమె హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ కదా, పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు. ఆమె ఇల్లు ఊడ్చే కార్యక్రమం, ఉతుకుడు కార్యక్రమం అన్నీ అయినాక తోముడు కార్యక్రమానికి వచ్చింది. ఏ కార్యక్రమం? తోముడు కార్యక్రమం. ఆ తోముడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకో గిన్నెల్లోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన గిన్నెలను కడుగుతారు. లేడీస్కి తెలుసు, మీకు చెప్పాలా, తెలుసు కదా. ఆ పని చేసింది. చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తూ ఉంటే అందులో ఈ పాము బయటపడింది. కొద్ది సైజు పాము. పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి, అది కొద్ది సైజు ఉంది. బల్లి పడితేనే డేంజర్, డైరెక్ట్గా పాము అంటే ఇంకెంత డేంజర్. వెళ్ళి ఫోన్ చేసిన, అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది, పాము ఆ పెరుగులో ఉందని చెబితే మొదట నమ్మలా. నీకు పిచ్చి పట్టింది. లేదమ్మగారు నిజం, ఇలా జరిగింది. మీరు ఆకుకూరలో పెట్టారు, ఇక్కడ కింద పాలు కాగబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు, అందులో పడింది, ఇలా జరిగిందని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది, వెళ్ళి అర్జెంటుగా పిల్లల్ని తీసుకొని రమ్మని. చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు. వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు. ఈ కబుర్లు వెంట ఏం పడిపోయింది, ఏమర్థమైంది మీకు? కానీ దైవజనుడికి ఏం చెప్పింది? నాకు ఎంత డేంజర్ అండి. ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని? ఎవరన్నా చెప్తారా? నీకోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన. రా నా కుమారి, రా నా కుమారుడా అని. ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు? ఇన్ని సంగతులు విన్నావు, తీర్మానం చేయవా? నేను రక్షణ పొందినప్పుడు కట్టుబట్టలే, స్పేర్ జత తీసుకెళ్ళలా, కట్టు బట్టలతో అలాగెళ్ళి నీళ్లలో మునిగి బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వాడిని అయ్యాను. రా, మోకాళ్ళ మీదకి రా. ఈరోజు ఇన్ని మాటలు విన్నావు. నీవు పాపివి అని నీకు తెలుసు. నీ పాపాల కోసం ప్రభు బలై తిరిగి లేచాడని నీకు తెలుసు. యేసు రక్తంలో కడగబడకపోతే నరకం తప్పదు అని తెలుసు. ఆయన విలువైన రక్తం నీ కోసమే చిందించి ఉన్నాడని తెలుసు. ఇన్ని తెలిసిండి కూడా ఇంకా ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందకపోతే రాబోతున్న శిక్షను నువ్వు తప్పించుకోగలవా?